అందరికీ నమస్కారం. చూడండి, ఈ వీడియోలో మీరు చూస్తున్న కాయ ఎంత బాగున్నాయో. ఈ కాయలు అనేవి మనకి రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ సమయాల్లో. మరి ఒకప్పుడు ఈ కాయలు ఎక్కడ పెట్టినాడు మనకు కనిపించేవండి. పొలం గట్ల పైన పచ్చని ప్రకృతిలో గుత్తులు గుత్తులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి నేటి పరిస్థితి ఎలా ఉందంటే, ఈ కాయలకు సంబంధించిన ఈ మొక్క ఏదైతే ఉందో ఇది అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. మరి వీటిని చూసినప్పుడు కొంతమంది కనిపిస్తుంది, అరే ఈ కాయలు మేము చిన్నప్పుడు చక్కగా తీసుకొని ఆడుకునే వాళ్ళం కదా, అలాగే ఈ కాయలు తీసుకొని తలపైన అలా కొట్టుకుంటే శబ్దం వస్తుందన్నమాట, టబ్బిమనే శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని చూసి మురిసిపోయేవాళ్ళు, ఆనందంతో కేరింతలు కొట్టేవాళ్ళు. మరి ఈ కాయలు చూసినప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు అందరూ కూడా గుర్తొస్తూనే ఉంటాయి. మరి ఈ వీడియోలో ఈ కాయల వల్ల ఉపయోగాలేంటి, దీని యొక్క ఆకుల వల్ల ఉపయోగాలేంటి, అసలు ఈ మొక్క పేరు ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి. ఒకసారి ఈ కాయలు చూడండి ఎంత బాగున్నాయో. చూసారు కదా, చాలా తేలిగ్గా ఉంటాయి, చాలా తేలిగ్గా ఉంటాయి. ఈ కాయని ఇలా మనం ఒత్తినప్పుడు ఇలా అంతా కూడా బోలు బోలుగా అయిపోతుంది. అంటే పైకి ఆకారం ఇది కప్పుకొని ఉంటుంది, లోపల చిన్న విత్తనాలు ఉంటాయి. ఇదిగో చూడండి. అంటే ఈ కాయ చూసే వాళ్ళకి లావుగా ఆకట్టుకుంటుంది, కానీ లోపల ఏమీ ఉండదు. అదిగో ఈ విత్తనాలు తప్ప 3 విత్తనాలు ఉంటాయి ఖచ్చితంగా, 3. అదిగో అది అలాంటి. చూసారా, ఇదిగోండి 3 విత్తనం. మరి 3 విత్తనాలు మాత్రమే ఉంటాయి. ఆ విత్తనాలు మనం అట్లా నొక్కినప్పుడు లోపల సన్నని గింజలు ఉంటాయి. మరి ఒకసారి మీరు గమనించండి, ఇవి పురుషుడి యొక్క వృషణాల మాదిరిగా ఆ ఆకారంలో ఉన్నాయి. పురుషుడి యొక్క వృషణాల ఆకారంలో ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదిగో దీని యొక్క ఆకులు ఎలా ఉంటాయి, చిన్న చిన్న ఆకులు, చాలా అందంగా. చూశారు కదా. ఒకప్పుడు ఈ చెట్టు ఎక్కడ పెట్టాడు మనకు కనిపించేది, నేడు అంతరించిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఈ దారిలో వెళ్తున్న నాకు ఇది కనిపించింది. మరి దీని గురించి చెప్పాలి అన్న ఉద్దేశంలో నేను ఈ యొక్క వీడియో తీస్తున్నాను. దీని పేరు బుడమ వీర అంటారు. బుడమ వీర లేదంటే వీర బుడమ అంటారు. ఈ 2 పేర్లతో దీన్ని పిలుస్తారు. కొంతమంది తెలియక దీన్ని బుడ్డబుచ్చకాయలు, బుడ్డకాయలు అనుకుంటారు. కానీ బుడబుచ్చకాయలు, బుడ్డకాయలు అవి వేరే అండి. మరి వాటిని నేను వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఇవి బుడబుచ్చకాయలు, బుడ్డకాయలు కాదు, బుడమ వీర దీని పేరు. దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఉపయోగాలు. కనీసం 1000 రకాల జబ్బులకి ఇది మందు. కానీ 1000 రకాల జబ్బులకి ఇది మందు అయినప్పటికీ ప్రధానంగా ఇది ఒక విషయానికి అద్భుతంగా వెంటనే ఫలితం వస్తుందన్నమాట. ఎక్కువ దానికే ఉపయోగించేవాళ్ళు ఒక విషయానికి. అదేంటంటే వృషణాల వాపు. పురుషులకు సంబంధించి కొందరిలో వృషణాల వాపు, నొప్పి వస్తుంటుంది. ఈ యొక్క బాధ అనేది వర్ణాతీతం, వర్ణించలేనిది. దీనికి ఏంటంటే మనం కొంతమంది వైద్యులను కలిసి ఈ వృషణాల యొక్క వాపు, నొప్పి ఉందంటే వాళ్ళు దానికి ఆపరేషన్ చేయాలంటూ ఉంటారు. ఆపరేషన్ చేయడం వల్ల దానివల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ ఆపరేషన్ లేకుండా ఆ వృషణాల వాపు తగ్గాలి, అలాగే ఆ నొప్పి, ఆ బాధ ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కావాలి అంటే ఈ యొక్క ఆకుల ద్వారానే సాధ్యం. చూడండి, ప్రకృతి కూడా మనకి
వృషణాల మాదిరిగా ఇచ్చింది. అంటే మనం గుర్తుపడడం కోసం. ప్రకృతి ఎంత గొప్పదో చూడండి. మరి ఎట్లా అంటే ఈ యొక్క ఆకుల్ని ఒక 2 గుప్పెళ్ళు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి మనం ఆకుని దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని ఒక బాండీలో నువ్వుల నూనె లేదంటే ఆముదం, కల్తీ లేనిది నువ్వుల నూనె కానీ ఆముదం కానీ తీసుకొని కొంచెం ఆ బాండీలో వేసుకొని ఆ నూనెని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత అందులో ఈ యొక్క ఆకుని ఒక 2 లేదా గుప్పెళ్ళు ఆకు వేసి దీనిపైన ఆకుపైన ఒక కోడిగుడ్డు వేసి పగలగొట్టి అదంతా ఒక ఫ్రై లాగా చేసుకోవాలి. అందులో మనం ఇంకా ఏదన్నా మసాలాలకు సంబంధించి స్వల్పంగా రుచి కోసం కారం, పసుపు, కొంచెం చిటికెడు ఇట్లా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మనం ఆహారంలో తీసుకోవాలి. ఇలా ఎవరైతే ఆహారంలో తీసుకుంటారో వారికి వృషణాల నొప్పి తగ్గుతుంది. మరి వాపుకి ఏం చేయాలంటే ఈ యొక్క ఆకుని తీసుకొని ఈ యొక్క ఆకుని దీన్ని ఉడకబెట్టి వృషణాల పైన వేసి లాగి కట్టాలి. అంటే ఒక లంగోట కానీ ఒక గోచి కానీ లేదంటే లోపల వేసుకునే డ్రాయరు దానిలాగా వేసి కట్టాలి. ఈ మాదిరిగా రాత్రి సమయంలో లాగి వేసి కడుతూ ఉదయాన్నే తీసి గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా చేస్తూ ఉండాలి. ఈ రకంగా రాత్రి సమయంలో చేసి ఉదయం సమయంలో శుభ్రం చేసుకోవడం ద్వారా రాత్రి సమయంలో వేసి లాగి కట్టి అలాగే దీన్ని తినడం ద్వారా కేవలం 2-3 రోజుల్లోనే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న వృషణాల వాపు, నొప్పి, బాధ పూర్తిగా తగ్గిపోతుందండి. ఇది నేను వీడియో కోసం చెప్పడం లేదు. అంతరించిపోతున్న పురాతన ఆయుర్వేద మూలికా శాస్త్రాన్ని పరిచయం చేయాలి, ప్రకృతిలో ఉన్న మొక్కల గురించి మీకు చెప్పాలి అన్న ఉద్దేశంలో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నా. అయితే మరి ఏదైనా సరే చూడండి, ఆయుర్వేదం అనేది మనం వాడుతున్నప్పుడు పథ్యం ఉండగలిగితేనే మనం వాడాలి. మరి పథ్యం లేకపోతే ఒక్కోసారి ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అవి పని చేయకపోవచ్చు కూడా. మనం ఇంత శ్రమపడి ఇంత ప్రయాసపడి మనం చేసినప్పుడు అది వైద్యం కూడా ఫలించాలి. మరి దీనికి ఎలాంటి పథ్యం ఉండాలంటే అధిక వేడి పదార్థాలు, అలాగే మసాలా పదార్థాలు, నీచు పదార్థాలు తినకుండా ఉంటే చాలా చాలా మంచిది. మరి మీకు ఒక ఆలోచన రావచ్చు, మరి మీరు కోడిగుడ్డు వేయమన్నారు కదండి, కొంతమంది ఆ గుడ్డు తినని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎలా అంటే ఎవరైనా సరే గుడ్డు తినని వాళ్ళు ఉంటే మీరు నువ్వుల నూనె కానీ ఆముదం కానీ వేడి చేసుకున్నప్పుడు అందులో ఈ యొక్క ఆకుని వేపుడులా చేసుకొని దాంట్లో మీరు ఉప్పు, కొంచెం చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసుకొని దీన్ని ఆహారంలో చేర్చుకొని కూడా తినొచ్చు. అంటే గుడ్డు ఉండడం ద్వారా మంచి రుచికరంగా ఉంటుంది. కొంతమంది ఆయుర్వేదాన్ని పరోక్షంగా డైరెక్ట్గా తీసుకోలేరు. కాబట్టి కొంతమందికి ఈ విధంగా ఒక రుచిని కలిపి చెప్తూ ఉంటాం. కాబట్టి మీరైతే ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి, మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. మరి చూడండి, దీని పేరు బుడమ వీర మనం చెప్పుకున్నట్టుగా. మరి ఇది ఇంకా ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే శరీరం పైన ఉన్న వాపులకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. వృషణాల వాపుకి అద్భుతం. ఇక మిగతా సమస్యలకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనైతే మీరు నమ్మకంతో ప్రయత్నం చేయండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అంటే చెడు ప్రభావాలు, పక్క ప్రభావాలు ఉండవు. ఇది చాలా ఆరోగ్యకరమైన ఔషధ మొక్క. దీని ఔషధంలా వాడుకోవచ్చు, ఆహారంలో తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మీరైతే చెట్లను బోలిన చెట్లు, ఆకులను బోలిన ఆకులు, కాయలను బోలిన కాయలు చాలా ఉంటాయి. మీరు గమనించండి, ఇది బుడబుచ్చకాయ కాదు, బుడమ వీర. దానికి దీనికి చాలా తేడా అయితే ఉంది. మరి ఇలాంటి ప్రకృతిలో ఉన్న రహస్యాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏదైనా సరే ఒక సందేహాలు ఉన్నా, మీకు ఏదైనా ఒక అనుమానాలు మీకు ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను వాటన్నిటికి కూడా చక్కగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ నమస్తే.